ఈ అక్రమ సంబంధాల గురించి ఒక విషయం చెప్తాను. వివాహం ద్వారా ఒక స్త్రీ పురుషునికి భార్య అయిపోయింది, ఓకేనా? ఇక ఆ భర్తే సర్వస్వం. ఆ భర్తే సర్వస్వం. ఇక ఆ జీవితంలో ఇంకెవ్వరిని కూడా కలలో కూడా ఆశించకూడదు. అది బైబిల్ చెప్పినటువంటి ఆ మంచి సూక్తి. అది కలలో కూడా పరాయి పురుషుని ఇంకా ఆశించకూడదు. అలానే భర్త కూడా ఒక స్త్రీకి భర్తగా మారిపోయిన తర్వాత భర్త కూడా మరో స్త్రీ వైపు చెడ్డగా చూడడానికి వీల్లేదు, చూడకూడదు. ఏ స్త్రీని చూసినా వయసులో తక్కువ ఉన్న వాళ్ళైతే చెల్లిగా, అక్కగా, పేదవాళ్ళైతే తల్లిగా చూడాలి తప్ప ఇక ఏ చెడ్డ కోరిక పురుషులు కలగటానికి వీల్లేదు. అది బైబిల్ చెప్పినటువంటి మంచి పద్ధతి. అది కుటుంబాల గురించి. మన దేశ సాంప్రదాయం కూడా అదే కదండి. మన దేశ సాంప్రదాయం కూడా ఏంటి? ప్రతి పురుషునికి 10 మంది ఆడవాళ్ళు ఉండాలని ఉందా? ఎంతమంది ఉండాలి? ఒకతే భార్య. అది మన దేశ సాంప్రదాయం. బైబిల్ యొక్క గొప్పతనం కూడా అదే. బైబిల్ రాయబడింది అదే. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి.